పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఐపీఓస్ ఈ వారంలో చాలా ఐపీఓస్ వస్తున్నాయి. దాదాపు 10 రకాల ఐపీఓస్ వస్తున్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. అసలు బేసిక్గా ఐపీఓకి, సెకండరీ మార్కెట్కి, స్టాక్ ఎక్స్చేంజ్కి తేడా ఏంటి అని చూస్తే, మనం జనరల్గా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి బీఎస్సీలో కానీ ఎన్ఎస్సీలో కానీ మనం షేర్లన్నీ కూడా ట్రేడింగ్ చేస్తుంటాం లేదా ఇన్వెస్ట్ చేస్తుంటాం. వాటిని సెకండరీ మార్కెట్ అంటాం. అంటే ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీలని వాళ్ళు ముదుపర్లందరూ కూడా షేర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఎక్స్చేంజ్ ద్వారా. దాన్ని సెకండరీ మార్కెట్ అని మనం బీఎస్సీ ఎన్ఎస్సీ ద్వారా చేస్తుంటాం. అదే ఇప్పుడు ఓపెన్ ఆఫర్ అంటే ఆఫర్ ఫర్ సేల్ అంటాం, లేదా ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఫస్ట్ టైము డైరెక్ట్గా కంపెనీసే ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ వ్యాపార కార్యకలాపాల కోసం వాడటాన్ని ఐపీఓ అంటాం. అది మనందరికీ తెలిసిందే. ఇవాళ ఈ ఐపీఓలు దాదాపు ఈ వీక్ ఒక 10 ఐపీఓ కంపెనీలు వస్తున్నాయి. వాటి గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. వాటిల్లో ఏంటంటే వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్, ఇది ఛత్తీస్గఢ్ ప్రధాన కేంద్రంగా స్పాంజ్ ఐరన్, ఎంఎస్ బిల్లెట్స్, టీఎంటీ బార్స్ ఇలాంటివి తయారు చేసే కంపెనీ ఇది. ఈ కంపెనీ ఈ నెల 26న స్టార్ట్ అయ్యి 28న ముగిస్తుంది. అయితే దీని యొక్క ప్రైస్ బ్యాండ్ తీసుకుంటే 195 నుంచి 207 వరకు నిర్ణయించారు. అలాగే రీటైల్ మదుపర్లు కనీసం 72 షేర్లు అయితే తీసుకోవాలి. అలాగే ఎస్ఎంఈ విభాగంలో సివాలిక్ పవర్ కంట్రోల్, సిల్వన్ ఫ్లైబోర్డ్, మానస్ ఇన్ఫ్రాటెక్, విశామన్ గ్లోబల్ సేల్స్, ద మనీ ఫెయిర్, డివైన్ పవర్, పెట్రోకార్బన్ అండ్ కెమికల్స్, డిన్స్టైన్ టెక్ ఐపీఓలు ఇవన్నీ కూడా ఐపీఓలు ఈ వీక్లో వస్తున్నాయి. అలాగే టోటల్ ఐపీఓ క్యాపిటల్ వచ్చి 1992 కోట్లు. అలాగే ఇంకా ప్రధాన విభాగంలో స్టాన్లీ లైఫ్ స్టైల్స్ ఆఫర్ వచ్చి 25వ తారీఖు ముగిస్తుంది. అలాగే ఎస్ఎంఈ విభాగంలో ఎన్యూట్రికా, విన్నీ ఇమిగ్రేషన్ ఐపీఓలు 24న, మెడికాన్ ఆర్గానిక్స్ ఐపీఓ 25న ముగుస్తున్నాయి. అలాగే ఇటీవల ఈ ఐపీఓ ముగించుకొని లిస్ట్ అయిన కంపెనీలు వచ్చి డి డెవలప్మెంట్ ఇంజనీర్స్, యాక్మే ఫిన్ట్రేడ్ ఇండియాలు ఈ నెల 26న సూచీల్లో లిస్టింగ్ అవుతున్నాయి. అలాగే ఇంకొక మేజర్ ఐపీఓ వచ్చి అలైడ్ బ్రెండర్స్ అండ్ డిస్టిలరీస్, ఇది ఆఫీసర్ చాయిస్ విస్కీ తయారీ సంస్థ అయిన అలైడ్ బ్లెండర్స్, ఇది కూడా ఐపీఓ వస్తుంది. జూన్ 25న స్టార్ట్ అయ్యి 27న ముగుస్తుంది. అలాగే దీని యొక్క ధరలు వచ్చి 267 నుంచి 280 దాకా ఉన్నాయి. ఇష్యూలో భాగంగా 1000 కోట్ల తాజా షేర్లు ఈ ఆఫర్ ఫర్ సేల్లో 500 కోట్ల షేర్లని ప్రమోటర్లు వాళ్ళు విక్రయిస్తున్నారు. రీటైల్ మదుపర్లు ఏంటంటే కనీసం 53 షేర్లు నమోదు చేసుకోవాలి. ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం బెటరా, లేకపోతే ఈ యొక్క స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాక బెటరా అనేది ఒక పెద్ద డిబేటు. అయితే ఏంటంటే ఈ కంపెనీని ఐపీఓలో కనుక మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏమేమి చూసుకోవాలి అంటే, రైట్ కంపెనీలో కనుక మనకి ఇన్వెస్ట్ చేస్తే అది ఫర్ ఎవర్ కింద ఉంచుకోవచ్చు. అంటే మీరు మినిమమ్ లాస్ట్ 5 ఇయర్స్ కనుక ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ చూసుకుంటే, ఆ కంపెనీ కనుక లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేసి ప్రాఫిట్స్ ఇస్తున్నప్పుడు మీరు ఐపీఓలో అప్లై చేయొచ్చు. అది కూడా ఫ్రీ అమౌంట్ అప్లై చేయండి. అంటే మనము బారోడ్ చేసి, కొంతమంది ఏంటంటే ఐపీఓలో నెక్స్ట్ లిస్టింగ్ అయినప్పుడు బాగా వస్తుంది కదా అని చెప్పి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బారోడ్ స్ట్రెంగ్త్, అలాగే బ్రోకర్స్ కూడా ఫండింగ్ చేస్తుంటారు. అలాంటివి తీసుకున్నప్పుడు ఒకవేళ లిస్టింగ్లో కరెక్ట్గా కనుక రాకపోయినా, లేకపోతే లిస్టింగ్ ఫెయిల్ అయినా చాలా ఇబ్బంది పడతాం. అలాంటిది కాకుండా ఫ్రీ అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. చాలా వరకు ఏంటంటే ఐపీఓలు కొన్ని కంపెనీస్ తీసుకుంటే మనం ఫర్ ఎవర్ కింద కూడా ఉంచుకోవచ్చు. అంటే ఐపీఓలో మనకి అలాట్మెంట్ అయితే ఇక జనరల్గా కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుంటే ఆ కంపెనీ షేరు ఐపీఓ రేట్ కన్నా తక్కువ రాదు. ఎప్పుడు ఎలాంటి కండిషన్లో అంటే అలా ఆ కంపెనీలు కనుక ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే మాత్రం ఆ కంపెనీలు ఐపీఓలు ఆ ఇష్యూ ప్రైస్ నుంచి, లిస్టింగ్ అయిన మనకి అలాట్మెంట్ ప్రైస్ నుంచి తక్కువ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాంటివి జరిగినప్పుడు
తొందరపడి అమ్మాల్సిన అవసరం లేదు. అంటిల్ అన్లెస్ మీకు ఫైనాన్షియల్గా, అంటే చాలామంది ఏంటంటే ఊరికే రేటు పెరిగింది కదా అని అమ్మేస్తారు. నెక్స్ట్ డే లిస్ట్ అయిపోయింది, ఇది ఓకే 10% పెరిగింది, 20% పెరిగింది, అలాంటిది కూడా అవసరం లేదు. కొంచెం ఫ్రీ అమౌంట్ ఉన్న వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్స్కి వెల్త్ క్రియేట్ చేసినంత కూడా ఈ యొక్క ఐపీఓస్ ద్వారానే మంచి వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ జాగ్రత్తలని తీసుకొని ఈ ఐపీఓల గురించి మీరు డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. పొదుపు పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.